నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగబాబు గారికి, అట్లాగే ఎమ్మెల్సీ అయినటువంటి నాగబాబు గారికి ఉన్న తెలివితేటల్లో సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి అన్న తెలివితేటల్లో మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కనుక కనీసం ఒక 10% కనుక ఉండి ఉంటే ఖచ్చితంగా పాపం పండగ రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉండేవాళ్ళు కాదు, బెజవాడలో ఉండేవాళ్ళు. ఏంటి ఇప్పుడు బెజవాడకి బెంగళూరుకి నాగబాబుకి సజ్జల రామకృష్ణారెడ్డికి ఏంటమ్మా సంబంధం అని అడుగుతారా? ఖచ్చితంగా చెప్తా. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెడితే అక్కడున్న వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళే ఒక నెగిటివ్ పాయింట్ అయితే మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర చెప్పారంట. ఏమని? సార్, సోషల్ మీడియా పరంగా చూసుకుంటే సార్ మనం చాలా బలహీనంగా ఉన్నాం సార్, అందుకే మన మీద సోషల్ మీడియాకు సంబంధించి దాడులు ఎక్కువైపోతున్నాయి సార్ అని అంటే, దానికి పవన్ కళ్యాణ్ గారు ధీటుగా ఏం సమాధానం ఇచ్చారు తెలుసా? సోషల్ మీడియా మన చేతిలో ఉండాలి, మనం సోషల్ మీడియా చేతిలో కాదు ఉండేది. సోషల్ మీడియాని ఖచ్చితంగా వాడుకునే విధానం అనేది మీకు ఎవరికి తెలియట్లా, ముందు దాన్ని ఎలా వాడుకోవాలో అది చూసుకోండి. ఉన్న దాంట్లో ఎలా పని చేయాలి అనేది మాత్రమే ఆలోచించండి, లేని దాని గురించి ఆలోచించొద్దు. ఉన్నదాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి అనగానే ఈ మాట మరి నాగబాబు గారి చెవిలో పడిందో ఏమో. ప్రతిదానికి తమ్ముడు ఏది చెప్తే అది చాలా క్షుణ్ణంగా పరిశీలించి మరి వింటారు కదా. చాలా సభల్లో నాగబాబు గారి నోట్లోంచి విన్న ప్రతిసారి ఏంటంటే, మా తమ్ముడిని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఆయన మాట్లాడే విధానం, ఆయన పరిపక్వత, ఆయన ఆలోచన విధానం అనేది అని చెప్తూ వస్తే, ఒకవేళ ఈ మాట ఏమన్నా నాగబాబు గారి చెవిలో పడిందో ఏమో తెలియదు కానీ నాగబాబు గారు ఏం చేస్తున్నారు తెలుసా? అసలు సోషల్ మీడియాని ఎలా వాడుతున్నారో తెలుసా? అసలు యూట్యూబ్లో జనసేన పార్టీకి సంబంధించిన వీడియోస్ ఏ విధంగా పెడుతున్నారో తెలుసా? అసలు ఎంత బాగా వాడుతున్నారు అంటే, పాపం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళ కొడుకును ప్రమోట్ చేసుకోవడానికి ఈ సజ్జల భార్గవ్ రెడ్డి గారు ఎంతసేపు వాళ్ళని వీళ్ళని బూతులు తిట్టడం తప్ప సోషల్ మీడియాలో ఇంకేం చేశారయ్యా? కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి, నానబుడ్డి ఇవన్నీ ఇచ్చారు కదా, ఇవన్నీ ఏమన్నా పైకి చెప్పుకున్నారా? లేదే, ఏం చెప్పుకోలేదే. తర్వాత అక్కడ సభలు నిర్వహిస్తున్నారు, ఇక్కడ సభలు నిర్వహిస్తున్నారు అన్నారు కానీ చెప్పుకున్నారా? లేదే. కనీసం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఉన్నాయి చూసారా, దాని మీద మాత్రమే ఫోకస్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పాపం చాలామందికి మంచి చేశారు అని అంటున్నారు కదా, మరి ఏం మంచి చేశారు అని చెప్పుకోవడానికి ఒక వీడియో అయినా మీ దగ్గర ఉందా? లేదు. అంటే సోషల్ మీడియాని ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, వ్యక్తిగత విషయాలు బయటకు లాగడానికి, జనసేన పార్టీకి సంబంధించిన విషయాలు బయటకు లాగడానికి మాత్రమే సోషల్ మీడియాని వాడారు. ఎంతసేపు వైసీపీకి ఎవరు ఎగెనెస్ట్గా ఉన్నా తిట్టడం, కొట్టడం, బూతులు తిట్టడం, ఇదే ప్రోపగండతో సరిపోయింది. కానీ అసలు ఏం చేశారు? మామూలుగా అందరికీ తెలిసిందే, ఇంత చేసి అంత చెప్పుకుంటారు కదా, ఆ ఇంత చేసిన దాన్ని కూడా చెప్పుకోలేకపోయారు అనేది కూడా ఎవరు చెప్పారనుకుంటున్నారు? ఇవేనా నా సొంత మాటలు కాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు. మేము చేసింది చాలా, చెప్పుకుంది కొద్దిగా, దానివల్లే మేము ఓడిపోయాం, అదే మా ఓటమికి కారణం అంటూ కూడా ఆయన ఆ మాట అప్పుడే చెప్పారు. పాపం ఓటమికి గల కారణాల్లో అదొకటి ఉంటే చుట్టూ ఉన్న కోటరీ అని కూడా ఉంది. ఆ కోటరీలో ఉన్నది కూడా ఎవరో కాదండోయ్, ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారే. ఇప్పుడు అమరావతి మీద కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఇప్పుడు వస్తున్నారు బయటికి. కనీసం ఆ మధ్యకాలంలో వచ్చుంటే బాగుండేది, ఆ మధ్యకాలంలో రాలేదు కాబట్టి పాపం ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. ప్రస్తుతానికైతే పండగ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బెజవాడలో లేకుండా బెంగళూరులో ఉండటానికి గల కారణాల్లో ఆయన ఒకరు కాబట్టి అసలు ఎందుకు ఇదంతా అనుకునే దాని మీద ఒకసారి మాట్లాడుకుందాం. ఏమిటి అంటే, ఇది జనసేన పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్. సో దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఏంటి అనేది చెప్పుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఒకసారి చూద్దాం. ఎపిసోడ్ 1 ఇచ్చిన మాట. అసలు ఇచ్చిన మాట ఏమిటి? ఎపిసోడ్ 1 ఏంటి? కాకినాడ సెస్ భూములు ఆరోగ్యం అంటూ ఇలా ఇచ్చుకుంటూ వచ్చారు. అసలు దీని కథ కమామిషి ఏంటో చూద్దాం. పెదవి దాటని మాటకి నువ్వు రాజువి, పెదవి దాటిన మాటకి నువ్వు బానిసవి. రాజకీయాల్లో ఉండే వాళ్ళకి మాట్లాడమే వృత్తి. అందులో సాధ్యాసాధ్యాలను మర్చిపోయి హామీ ఇచ్చి తప్పడం ఒక ప్రవృత్తిలా మారిపోయిన రోజులు. ఈ కాలంలో కూడా మాట మీద నిలబడిన ఒక సేనాని కథ మీకు చెప్తాను.
is this? అభివృద్ధికి ఆధారం భూమి. ఒక పరిశ్రమ రావాలి అంటే భూమి కావాలి. ఒక్క గజం భూమి వదులుకోవడానికే మనకి మనసు రాదు. అలాంటిది 2180 ఎకరాలు వదులుకున్నారు ఆనాటి రైతులు. అంటే కేవలం పరిశ్రమలు వస్తాయి, తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని. చూశారు కదా, ఇందులో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఒకసారి ఏం చెప్పారో ఏంటి అనేది ఒకసారి చూడండి. నిజంగా ఎంత ఆసక్తికరంగా ఉందంటే, చిన్నప్పుడు మన అమ్మమ్మలు తాతయ్యలు మనల్ని పక్కన పడుకోబెట్టుకొని స్టోరీస్, చిన్న చిన్న స్టోరీస్ చెప్తారు కదా, ఎంత ఆసక్తిగా చూస్తాం. అనగనగా ఒక రాజు ఉండేవాడు, ఆ రాజుకు 7 కొడుకులు అన్నట్టుగా అసలు ఎంత బాగా చెప్పారు అంటే, ఇంతకీ ఒక సేనాని ఉండేవాడు అనే దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా కాకినాడ సెస్ భూములు, దానికి సంబంధించిన రైతులు ఎంత భావోద్వేగానికి గురయ్యారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏం చేశారు ఏంటి అనేది, ఆ తర్వాత ఆరోగ్య బీమా, అలాగే గ్రీన్ ట్యాక్స్, ఇలాగా ఎంత వివరంగా చెప్పుకుంటూ వచ్చారంటే, నిజంగా సోషల్ మీడియాని ఇలా వాడుకోవచ్చు అని తెలిసిన వాళ్ళల్లో ముఖ్యంగా నాగబాబు గారు కూడా ఉన్నారంటే ఎస్ అనే చెప్పొచ్చు. ఎందుకు అంటే, ఒక మంచి అనేది సోషల్ మీడియా ద్వారా ఎంత వేగంగా బయటకు వెళ్తుందో, చెడు కూడా అంతకన్నా డబల్ వెళ్తుంది. ఎంతసేపు చెడు 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 మాటలకిను ఈ వీడియోలకు సంబంధించిందేనా యూట్యూబ్ అంటే? కాదు కాదు. ఇలా మంచిని కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. 10 మందికి మంచి చేసే ఒక వ్యక్తి గురించి 10 రకాలుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా కూడా సోషల్ మీడియాను వాడుకోవచ్చు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన పని ఏమిటి? ఎపిసోడ్ 1లో చూడండి, కనీసం వాళ్ళు ఏం చెయ్యకుండా చెప్పుకున్నా అది వేరే విషయం, కనీసం చేసినవన్నా చెప్పుకోలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. అసలు ఏమున్నాయమ్మా తల్లి చెప్పడానికి అని మీరు అనుకోవచ్చు, కానీ నా మాటల ప్రకారం ఏమున్నా ఏమి లేకపోయినా చెప్పుకుంటారు కదా. ఎంతసేపు తిట్టడానికి ఇచ్చిన ప్రాధాన్యత, పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు అది చేశారు, కనీసం మేము చెప్పిందే వింటున్నారు అనే మాట కూడా చెప్పడానికి ఒక వీడియో కూడా వాళ్ళ దగ్గర లేవు. ఎంతసేపు ఏంటంటే వాళ్ళ సొంత పత్రికలకు సంబంధించిన వీడియోస్, ఎవరినెవరు ఏం తిట్టారు, ఏం చేశారు, ఎవరు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, దీని మీదనే ఆరా. అయితే ఇది ఈ విధంగా ఉంది కదా. నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్ ఉంది, అది కూడా చూద్దాం. ప్రస్తుతానికైతే 2 ఎపిసోడ్లు. నెక్స్ట్ పర్యావరణం గురించి, పర్యావరణానికి సంబంధించింది కూడా ఇంకొక వీడియో ఉంది, అది కూడా చూద్దాం. ఉప్పాడ తీరం, సముద్ర తీరమే తమ ఆవాసంగా బ్రతికే ప్రజలను అన్నిటికన్నా బాధపెట్టే అంశం ఏంటంటే, తాము దైవంగా భావించే సముద్రమే తమ ఆవాసాల్ని ప్రతి ఏడాది కోతకు గురి చేయటం వల్ల ఎంతో మంది మత్స్యకారులు నిరాశ్రులయ్యారు, అవుతున్నారు. దానికి కారణం గ్లోబల్ వార్మింగ్ అనండి, సీ లెవెల్ రైజ్ అనండి, పేరు ఏదైనా బాధ మాత్రం ఉప్పాడ తీరవాసులదే. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం 100 ఎకరాలకు పైగా ఉప్పాడ గ్రామ భూమి సముద్ర కోతకు. చూశారు కదా, మత్స్యకారులు ఉప్పాడలో ఈ విధంగా జరుగుతుందని చెప్పి అక్కడ ధర్నా చేశారు. కానీ ఎంతమంది వెళ్ళి నచ్చ చెప్పినా ఆ ధర్నాని వాళ్ళు విరమించలేదు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తేనే మేము ఈ ధర్నా విరమిస్తాము అని చెప్పారు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దాకా వెళ్ళింది, వెంటనే ఆయన అక్కడ ఉప్పాడకి వెళ్ళి ఒకటే మాట చెప్పారు, ఏమని? 100 రోజులు టైం ఇవ్వండి, నాకు 100 రోజులు టైం ఇవ్వండి. మీకు శాశ్వత పరిష్కారం కావాలా, తాత్కాలిక పరిష్కారం కావాలా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తాత్కాలికమైన వ్యక్తి కాదు, పర్మనెంట్ మాట మీద నిలబడే ఒక సనాతన ధర్మకర్త, ప్రజా సమస్యల మీద పోరాడే ప్రజానాయకుడు. కాబట్టి నాకు శాశ్వత పరిష్కారానికి 100 రోజులు టైం కావాలి. మీరు నాకు ఇస్తారా? మీరు నాకు ఇవ్వండి, నేను మీకు మాట మీద ఉండి మీకు నిలబెట్టి చూపిస్తా. పవన్ కళ్యాణ్ మాట ఇస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. మత్స్యకారులు నా సోదరులు, సముద్రంలోకి ప్రాణాలకు తెగించి అక్కడికి వెళితే ఒక మత్స్యకార సోదరుడుగా నాకు తెలుసు, మత్స్యకారులు నా సొంత అన్నదమ్ములు, నా సొంత తల్లిదండ్రులు వాళ్ళు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ పడే బాధ, ఆ రాళ్లల్లో, ఆ సముద్రంలో ఎంత దారుణంగా ఉంటుంది అన్నది నాకు తెలుసు. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఒక పూట తిండి లేకపోతే ఎలా ఉంటుందన్న బాధలు కూడా మేము అనుభవించాం, మాకు తెలుసు అంటూ కూడా ఆయన వాళ్ళకి ఓదార్పునిచ్చి అక్కడ నుంచి 100 రోజుల ప్రణాళిక ప్రకారం పర్యావరణం గురించి ఆయన ఏం చేశారు ఏంటి అనే దాని మీద నాగబాబు గారి మాటల్లో 2వ ఎపిసోడ్ అయితే ఉంది. ఖచ్చితంగా విని తీరండి. ఎందుకంటే ఒక వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే మాట మర్చిపోండి, ఒక నాయకుడు, ప్రజానాయకుడు వచ్చాడు,
ప్రజలకు సేవ చేస్తున్నాడు. అదే పవన్ కళ్యాణ్ గురించి అలా చెప్తున్నారు ఇలా చెప్తున్నారు కాదు అని ఎవ్వరు అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మీరు చూడాల్సింది ప్రజాసేవ. మత్స్యకారులకు ఏం చేస్తున్నారు, రైతులకు ఏం చేస్తున్నారు, మిగిలిన సామాన్యులకు ఏం చేస్తున్నారు, ఇది మాత్రమే ఆలోచించండి. పవన్ కళ్యాణ్ సినిమా హీరో రాజకీయాల్లోకి వచ్చాడు, ఈ స్టోరీ అంతా మర్చిపోండి. ప్రజల కోసం వచ్చిన ఒక నాయకుడు ప్రజాసేవ ఏ విధంగా చేస్తున్నాడు, ఎంతమంది నాయకులకు గల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు అనేది మాత్రమే చూడండి. ఇలాగా ఈ ఎపిసోడ్ 2లో అయితే పర్యావరణం గురించి చెప్పారు నాగబాబు గారు. సూపర్ అంటే సూపర్గా ఉంది. నిజంగా ఓపిక చేసుకొని ఒక్క 5 నిమిషాలు ఓపిక చేసుకొని, లేదా ఎంతసేపు ఉందో తెలియదు కానీ ఒకసారి చూడండి, ఒక 10 నిమిషాలు ఉంది, ఓపిక చేసుకొని 10 నిమిషాలు చూడండి. నిజంగా ఆయన ఏంటి అర్థమవుతుంది. ఎవరు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏమిటి అని అర్థమవుతుంది. ఇప్పుడు నాగబాబు గారికి పని లేకుండా ఉండలేరుగా, నాగబాబు గారి చుట్టూ కూడా చాలామంది ఉంటారుగా, వాళ్ళతో చేపించవచ్చు కదా. సొంత తమ్ముడు కోసం ఎందుకు దిగాడు చెప్పండి. ప్రజానాయకుడు, వాళ్ళ కుటుంబంలో కూడా ఇంత ప్రజాసేవ చేసేవాళ్ళు ఉన్నారా? అరే ఇలాంటి వాళ్ళకి మన సహాయ సహకారాలు అందించాలి. చిరంజీవి గారు ఉన్నారు, ప్రజాసేవ చేస్తున్నారు కాదంట్లా. కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించిన దానికిను చిరంజీవి గారు ఆలోచించిన దానికి ఏంటి తేడా అంటే, చిరంజీవి గారు ఆలోచించే విధానానికి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే విధానానికి తేడా ఏంటి అంటే, చిరంజీవి గారు ఏ లెవెల్లో ఆలోచించారో అక్కడి నుంచే పునాది పడింది ఈ పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి ఎవరి ఆలోచనల పరంగా వాళ్ళు ప్రజాసేవే ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు చెప్పినటువంటి బాటలో వాళ్ళు నడుస్తున్నారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, సోషల్ మీడియాని చెడు కిందే కాదు మంచి కింద కూడా వాడుకోవచ్చు, చేసిన మంచి పనులు చెప్పుకోవచ్చు అని చెప్పడానికి. ఎంతసేపు వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి తొడగొట్టడం, నువ్వు రా అని మాట్లాడటం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, నాయకులతో ఇష్టం వచ్చినట్టు తిట్టించడం, ఇట్లా రకరకాలుగా బూతులు, పచ్చి బూతులు మాట్లాడేవాళ్ళు. అవి సోషల్ మీడియాలో ఇలా యూట్యూబ్ ఛానల్స్లో పెట్టుకొని ప్రోపగాండా చేసుకునేవాళ్ళు. అది ఎవరికి నష్టమైంది ఒకసారి ఆలోచించండి. ఎవరు చేసిన కర్మకి వాళ్ళు ఖచ్చితంగా ఫలితం అనుభవించి తీరాల్సిందే అని, కర్మ గురించి కూడా, కర్మ సిద్ధాంతం గురించి కూడా నాగబాబు గారు ఒక సూపర్ వీడియో ఒకటి చేశారు. అది కూడా లోపల ఉంది, ఒకసారి మీరు కావాలంటే వెళ్ళి చూడండి. అయితే నెక్స్ట్ ఎపిసోడ్ 3లో ఏముంటాయి, ఏంటి, ఏ అంశాన్ని తీసుకోబోతున్నారన్న ఉద్దేశంతో నేను కూడా చాలా చాలా యాంగ్జైటీగా ఉన్నా. ఎందుకంటే మా అమ్మమ్మ, తాతయ్య వీళ్ళందరూ గుర్తుకొచ్చారు. ఇంత దగ్గరగా కూర్చోపెట్టుకొని పక్కన పడుకోబెట్టుకొని స్టోరీ ఎంత బాగా చెప్తారో కదా, అదే స్టోరీ చెప్పినట్టుగా చెప్పారు. సూపర్ అంటే సూపర్. ఇది ఆయన చెప్పింది కథ అయినా నిజ జీవితంలో పనిచేస్తున్న వ్యక్తి గురించి చెప్పారు. కాబట్టి మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ఏంటి అనే దాని మీద ఒక అవగాహన వస్తుంది. సేమ్ పవన్ కళ్యాణ్ గురించి కాదు ఇది, ఒక నాయకుడు ప్రజల కోసం ఏ విధంగా ముందుకు వెళ్తాడు, ఒక అనుకున్న మాట మీద ఎలా నిలబడతాడు అనే దాని గురించి అయితే ఈ వీడియోలో ఉంది. తప్పకుండా చూడండి. సో చూశారు కదా, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.